రామ్ నారాయణ్ రామ్. మన శరీర యంత్రంతో కలవడం జరుగుతోంది. ముందే కొంత సంబంధం ఉండేది, కానీ ఇంత కాదు. ఎక్కడికి వెళ్ళినా అది నన్ను ఒక గంభీరమైన సురంలో లాగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఖాళీ గదిలో నీలో నీవే ఉండిపోతే ఇతరులు చూశారు అంటే పిచ్చివాడయాడంటారు. కానీ నీవు చెబుతావు. ఇది మోగుతోంది, ప్రతిసారి భిన్నంగా మోగుతోంది. నిజమైన ఉస్తాదులు మాత్రం అర్థం చేసుకుని ఆహా ఆహా అంటారు. ఆధునికులు పాటిస్తూ సురంలో కలిసిపోతారు. అప్పుడు ఇక్కడి సురం అబద్ధంగా అనిపిస్తుంది. ఒకడు పాడుతున్నప్పుడు సరైన తాళం ఇవ్వకపోతే కోపంతో గట్టిగా అంటాడు. మనసు విసిగిపోతుంది. ఇలా కలుస్తూ ఏమవుతుందో. ఒక ఉదాహరణగా, నీవు రాత్రి కూర్చుని ఉంటే ఎవరో భార్య పై అంతస్తులో కూర్చున్నది అంటే అతడు ఆమెను కిందకి తీసుకువస్తాడు. ఎందుకు పైకి వెళ్తాడో తెలుసా? అందరూ ఒకే సురంలో కలిసిపోతారు కాబట్టి. అన్ని అణువులు పరమాణువులు ఒకే దిశగా కేంద్రీకృతమవుతాయి కాబట్టి ఇది సాధ్యమవుతుంది. ఖయాల్ పాడేవాడు మిత్వా మిత్వా అంటూ నిన్ను పిచ్చివాడిని చేస్తాడు. కాస్త మిత్వా ఎక్కడికి వెళ్ళింది లేదా ఫత్వా అంటూ కూడా పిచ్చివాడిని చేస్తాడు. ఇలా తోంగా కూడా ఒక మంత్రంగా మారవచ్చు. ఉస్తాదులు ఎన్నెన్ని రకాలుగా ఆలోచిస్తారో. ఏం చెప్పాలో నీవు ఎక్కడికి వచ్చేశావు? ప్రతి చోట గాయకుల వంశం ఉంటుంది. ఇక్కడి గాయకులు సిద్ధమయ్యాక ఎలా పాడారో, ఇది ఎలా సాధ్యమయ్యిందో అనిపిస్తుంది. వారు ఎంత జపం చేస్తారో కానీ వారికి అది సాధ్యపడదు.